ఏపీలో వార్తలు ఎలా ఉంటాయి, వాస్తవాలు ఎలా ఉంటాయి, తేడా ఏంటో మీకు తెలుసా? అదేంటి వాస్తవాలే కదా వార్తలుగా రాస్తారు, రాసిన వార్తల్లో వాస్తవాలు ఉండాలి కదా అంటారా? కాంట్రడిక్షన్ అనిపించినా గానీ అసలు నిజమేంటో తెలిస్తే గనుక ఆశ్చర్యం అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మనకి. ఆ కష్టాలు, హృదయ విదారకమైన దృశ్యాలు చూస్తే. ఏంటి ఆ కష్టాలు? మనకి వార్తల్లో కనిపించిన నిజాలేంటి తెలియాలంటే ఒక కంపారిటివ్ స్టడీ చేయడం అనేది అవసరం. ఏంటి ఆ కంపారిటివ్ స్టడీ? తెలుగు మీడియాలో న్యూస్ ఛానల్స్ లో అయినా కానీ, పేపర్లో అయినా కానీ ఏపీలో తెల్లారు లేస్తే ఏం కనపడుతూ ఉంటాయి? బై అండ్ లార్జ్ రెండు రకాల వార్తలు ఉంటాయి. ఒకటి ఇదిగో చూడండి, కోటి పరిశ్రమలు అన్నారు కదా, ఇలాంటి హెడ్డింగ్లు. అంటే అసలు సుభిక్షంగా ఉంది రాజ్యం అంతా, పెట్టుబడులు వచ్చేస్తా ఉన్నాయి, పరిశ్రమలు వచ్చేస్తా ఉన్నాయి, ఉపాధి దొరికేస్తా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, భజగోవిందం అనిపించే ప్రొజెక్షన్. ఇది ఒక రకం. రెండోది ఏంటి? ఇదే పేపర్లో కిందకి రండి కొంచెం, ఇదిగో వైఎస్ఆర్ కుటుంబం ఏం చేసింది, రాజారెడ్డి ఏం చేశారు అంటూ ఆరోపణలు గుప్పిస్తూ నిరంతరం ఇదే డైమెన్షన్ లో, ఇదే ప్రొజెక్షన్ తో మాట్లాడాలనే రాజకీయ ఎత్తుగడ. మరి వాస్తవాలేంటి? జనం కష్టాలు, జీవితాలు, బతుకులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం గురించి, రాజారెడ్డి గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ నాయకుడు, మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని కోయిన్సిడెంటల్ అనిపించినా గానీ ఒక ఆంగ్ల పత్రిక బయటపెట్టింది. ఆ విషాదకరమైన నిజాలేంటో తెలిస్తే గనక మనకి అనుకోకుండానే కళ్ళల్లో నీళ్లు దొరుకుతాయి. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను కూడా మనం గుర్తించగలిగామా లేదా, అసలు ఏం జరుగుతోందో తెలుస్తోందా లేదా అని అర్థమై మనకి ఆలోచనలో పడక తప్పని పరిస్థితి వస్తుంది. మరీ ముఖ్యంగా మీరు రాయలసీమలో అయితే గనక ఖచ్చితంగా చూసి తీరాలి. విద్వాన్ విశ్వం రాసిన పద్యం గుర్తుండే ఉంటుంది చాలా మందికి. ఇట గులాబీలు తలసోపవెప్పుడు, ఒట్టి తంగేడులు బోధగడ్డి గాదముల పెరుగు, సరస సుకుమార తృణ సమాచ్ఛాదము లేదు, పాడు పల్లేరు గాయల బీడగాని అంటాడు. అంతే కదా, కడప భాషలో చెప్పాలంటే గులాబీలు ఏడున్నాయి, ఇక్కడ సుకుమారం ఏడుంది, పాడు పల్లేరుగాయల బీడే ఉంది, కరువు కష్టాలే ఉన్నాయి ఎటు చూసినా అని చెప్పడం కదా. ఇప్పటికీ ఇదే వాస్తవమా? జనం కరువు బారిన పడి వలసపోయి పొట్టపోసుకోవాల్సిందేనా? ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు ప్రచారాలు చూడబోతేనేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, జనం జీవితాలు మాత్రం మట్టి గరుస్తా ఉన్నాయి కరువు దెబ్బకి. చూద్దామా? రాష్ట్రంలో అసలు అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తోంది, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ప్రపంచం అంతా మన దిక్కే చూస్తూ ఉంది అని నిరంతరం ఫ్రంట్ పేజీలో వార్తలు చూస్తూ ఉంటాం. ఇంకో పక్కన రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఎదురుదాడి చేసేందుకు రాజారెడ్డి హయాంలో ఇలా జరిగింది, వైఎస్ఆర్ హయాంలో ఇలా జరిగింది అని నిరంతరం ఆరోపణలు చేసి డైలీ సీరియల్ లాగా రోజు ఫ్రంట్ పేజీలో అవే వార్తలు పరచడం అనేది ఈ మధ్యన సర్వసాధారణం అయిపోయింది కదా. ఇందులో రెండు చోట్ల ఎక్కడ జనం కష్టాలు ప్రివైల్ అవుతున్నట్టు, ప్రొజెక్ట్ అవుతున్నట్టు లేవు కదా. పెట్టుబడులు వస్తాయి, వచ్చేస్తున్నాయి అని చెప్పి శంకుస్థాపనలో లేదంటే ఎంఓయూలు కుదిరితేనూ పబ్లిసిటీ చేసేస్తున్నాం. దానివల్ల నేరుగా ఇప్పటికిప్పుడు ప్రజలకు ఒరిగేది జరిగేది ఏమైనా ఉంటుందా? ఆకలి తీరే పరిస్థితి ఉంటుందా? లేదు, అది ప్రొజెక్షన్ మాత్రమే కదా. ఆ ప్రొజెక్షన్ వాస్తవమై మెటీరియలైజ్ అయి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా కనపడితే అప్పుడు లాభం. మన దగ్గర గ్రౌండ్ లెవెల్లో కనపడే విషయాల కంటే ప్రొజెక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంది మీడియా. ఇక ప్రత్యర్థుల మీద ఆరోపణలు, వాళ్ళకి మీకు రాజకీయ విభేదాలుంటే తన్నుకోండి, కొట్టుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ జనం కష్టాలను కూడా షాడో చేసేసేలాగా, డామినేట్ చేసేసేలాగా, అసలు జనం కష్టాలని దృష్టి మళ్లించడానికే అన్నట్టుగా ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం ప్రజలకి కడుపు రగిలే పరిస్థితి వస్తుంది. ఇంతకీ కష్టాలేంటి? తెలుగు మీడియా ఏం చూపించట్లేదా అంటే ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ఒక బ్రహ్మాండమైన, అంతకు మించి బాధాకరమైన వాస్తవాల్ని కళ్ళ ముందుకు తెచ్చింది. రాయలసీమలోట మైగ్రేషన్ భీకర స్థాయిలో పెరుగుతూ ఉందట. మైగ్రేషన్ అంటే వలసలో, ఉన్న చోట ఉపాధి లేక, తిండి దొరక్క, బతకలేక ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయే పరిస్థితి. ఎక్కడుందా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా, అంటే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో, ఆ తర్వాత కడప జిల్లాల్లో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉందట. నేను అందుకే అన్నదే, ఆ జిల్లాల మంత్రులేమో ప్రత్యర్థుల మీద రాజకీయ ఆరోపణలు చేయడంలో బిజీగా ఉంటారు. ప్రజల జీవన స్థితిగతులు, పరిస్థితులు చూస్తేనేమో ఉన్న చోట ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని వలసపోతూ ఉంటారు పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి, ఎక్కడ బతుకు కనపడితే అక్కడికి. ఎంత బాధాకరమైన పరిస్థితి. వలసలు ఈ స్థాయిలో రాయలసీమలో చర్చనీయం అవ్వడం అనేది ఈ మధ్యం లేదు. చూడండి, నెంబర్లు కూడా చాలా పర్టికులర్ గా చెప్పారు. అంటే గ్రౌండ్ వర్క్ చేసి, లెగ్ వర్క్ అంటారు మీడియాలో, లెగ్ వర్క్ చేసి ఈ కథనం రాశారు. లక్షల మంది ఇలా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఎంత బాధాకరం. మరి ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు. ఎలా తెలుసు? రేషన్ ఇస్తూ ఉంటారు కదా, ఆ రేషన్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఊళ్ళలో పడిపోతూ ఉందట. డ్రాస్టిక్ గా ఈ మధ్యన 88% పడిపోయిందట. అంటే 100 నుంచి 88% అంటే 12%. కొద్ది నెలల్లోనే, అది కూడా 3 నెలల్లోనే 12% పడిపోయింది. కారణం ఏంటి అంటే ఆ 12% మంది మరో చోటుకి వెళ్ళిపోయారు. పత్తి
దొనకొండ, డోన్ లాంటి ప్రాంతాల్లో అసలు బతకలేని పరిస్థితి ఉంది పేదలకి అని రాశారు. ఇందులో ఎక్కువ మంది దళిత బీసీ వర్గాలు. ఈ ఇష్యూ మీద తెలుగు మీడియాలో ఎక్కడన్నా ఒక కథనం చూసారా? ఎక్కడైనా కానీ జనం కష్టాలు ఇలా ఉన్నాయి, కన్నీళ్లు ఇలా ఉన్నాయి, వేతలు ఈ స్థాయిలో ఉన్నాయి రాయలసీమలో అని మాట్లాడడం కనపడిందా? మీడియా ఉన్నది ఎందుకు? రాజకీయంగా బాకాలు వదలడానికి, భజన కొట్టడానికి, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి మనం ఎవరికైతే కాపలా కాస్తున్నామో వాళ్ళ ప్రయోజనాలని రక్షించడానిక, ప్రజల కష్టాలు చూపించడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మేలు జరిగేలాగా చేయడానికి కాదా? ఎంత బాధాకరమైన పరిస్థితి, సిగ్గుమాలిన సిచ్యువేషన్ కదా. మీడియా ఇలా నిజాలు కనీసం రవ్వంత కూడా చూపించకపోవడం. ఇందులో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. రాయలసీమలో పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. చూస్తున్నారు కదా, గౌడ్ అని ఉంది చూసారా, ఒక బీసీ బిడ్డ బతుకు తెరువు కోసం రాయలసీమ నుంచి పిడుగురాళ్ళ అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చాడు. ఆయన మిర్చి కళ్ళాల్లో పనిచేస్తున్నట్టు వచ్చి ఆయనకి 2.5 ఎకరాల పొలం ఉందట. చూసారా? అంటే రాయలసీమలో 2.5 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా కోస్తాలో కూలీయేనా? అంటే చూడండి, ప్రాంతీయంగా ఉన్న వైరుధ్యాన్ని ఈ విషయం బయట పెట్టలా. మామూలుగా కోస్తా జిల్లాల్లో, కృష్ణా గోదావరి జిల్లాల్లోనూ మరో చోట 2.5 ఎకరాలు ఉంటే కాలు మీద కాలేసుకుని కూర్చునేంత పరిస్థితి. 2 పంటలు గట్టిగా పండుతాయి, భూమి వాల్యూ కూడా భీకరంగా ఉంటుంది కదా. అలాంటిది రాయలసీమలో మాత్రం 2.5 ఎకరాలు ఉన్నా గానీ పొట్ట చేత పట్టుకుని పిడుగురాళ్లలో మిర్చి కళ్ళాల్లో పనిచేస్తున్నారు. ఇది కదా అసలు సమస్య. ఇందులో పేదల కష్టాలున్నాయి, బడుగుల బతుకులు ఎలా భారంగా నడుస్తున్నాయి అనే వాస్తవం తెలుస్తా ఉంది. అన్నిటికీ మించి రాయలసీమలో కరువు, నీటి ఎద్దడి, నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతా ఉంది కదా. మరి మన ప్రభుత్వాలు ఈ విషయం మీద దృష్టి సారించి సమస్య పరిష్కరించేందుకు ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాయా? పరిశ్రమలు తీసుకొచ్చామన్న ప్రచారాలు, పెట్టుబడులు వచ్చేసాయన్న ప్రాపగాండో సరే, అది చేసుకుంటా ఉన్నారు. ఎలాగో అధికారం వచ్చింది కాబట్టి, మీడియా ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి నడుస్తుంది అనుకోవచ్చు. కానీ వ్యవసాయం మాట ఏంటి? ఏపీ ఆదాయంలో 32% పైగా వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచే వస్తుంది. తెలుసా మీకు? ఏపీ ఎకానమీ 32% అగ్రికల్చర్ మీద, అగ్రి రిలేటెడ్ ఫీల్డ్స్ మీద డిపెండ్ అయి ఉంది. పైగా జనాభాలో 65% రైతులు. మరి ఇలాంటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏమై ఉండాలి? రైతులు, వ్యవసాయం, వాళ్ళ ప్రయోజనాలు అయి ఉండాలి కదా. ప్రయారిటీ ఇవ్వకపోగా ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఒక చిన్న ఎగ్జాంపుల్, రాయలసీమ ఎత్తిపోతల. రాయలసీమ ఎత్తిపోతల మీద గత 2 ఏళ్లుగా ఎలాంటి మాటలు వింటూ ఉన్నాం? 2 రాష్ట్రాల్లో. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం చెప్పారు? సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. చూశారు కదా, తాను విజ్ఞప్తి చేశానని ఏపీ ముఖ్యమంత్రి రాయలసీమ ఎత్తిపోతలను ఆపేశారు అని ఓపెన్ గా క్లెయిమ్ చేశారు కదా. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలా, ఆ ప్రాజెక్ట్ అడుగు ముందుకు పడలా. పైగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అసలు అనుమతులే లేవు లాంటి వాదన తీసుకొచ్చి ఏపీ రాజకీయం బుల్డోజ్ చేసింది కదా. ఎంత విషాదకరమైన పరిస్థితి. ఇందులో చాలా కాంప్లెక్సిటీ ఉంది. మనకి గిట్టని మన రాజకీయ ప్రత్యర్థి జగనే మొదలు పెట్టాడు అనుకోండి, కానీ ఆ ప్రాజెక్ట్ ఆపితే నష్టం వచ్చేది ప్రజలకు కదా. మనం జగన్ తో వైరం ఉంది అని ప్రజలకు నష్టం చేయకూడదు, రైతులకు నష్టం చేయకూడదు కదా. ఇది ఒక పాయింట్ అయితే, రెండో విషయం ఏంటి? అసలు ఆ ప్రాజెక్టుకి అనుమతులే లేవు అని మాట్లాడడం అనేది రాజకీయ అవగాహన లోపం కదా. ఇండియాలో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అన్ని అనుమతులు తీసుకుని పక్కాగా రెడీ చేసుకుని టేబుల్ మీద పెట్టుకుని మొత్తం పేపర్లన్నీ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారా? ఇప్పుడు మనం నిరంతరం మాట్లాడుకునే పోలవరం కూడా అన్ని అనుమతులు రాకమునిపే కదా మొదలైంది. రాజశేఖర రెడ్డి చెప్తూ ఉండేవారు, నేను అప్పటికి మీడియాలో ఉన్నా కాబట్టి నాకు గుర్తుంది. ఇప్పటికీ ముందు ప్రాజెక్ట్ కడుతూ ఉండాలా, అనుమతులు తెచ్చుకుంటూ ఉండాలా, 2 ప్యారలల్ గా ఉండాలా. ఎప్పటికొచ్చే అనుమతులు ఎవరో ఒకళ్ళు కొర్రీ పెడతానే ఉంటారు, పుల్ల వేస్తానే ఉంటారు. అనుమతుల కోసం ఆగుతామేంటా అని ఆయన బాహాటంగా చాలా సందర్భాల్లో మాట్లాడేవారు. అంటే మన దగ్గర ఉన్న సిస్టమ్ లో, సర్కమ్స్టాన్సెస్ లో మరి ఎందుకు అనుమతులు లేవు ఆ ప్రాజెక్ట్ అని మాట్లాడింది రాజకీయం? ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఆ ప్రాజెక్ట్ జగన్ మొదలు పెట్టాడు, రాయలసీమ ఎత్తిపోతుంటే జగన్ గుర్తొచ్చేస్తాడేమో అనే ఆందోళన, భయం, బెరుకు. ఎన్జిటి అభ్యంతరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈఏసీ జరుగుతుంది. 3 సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు కనీసం నోరు మెదపలేదు. దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి. చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. నేను ఏదో పెట్టేశాను, రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ ని పూర్తి చేశాం. రెండోది, ఆ ప్రాజెక్ట్ కట్టకుండా బనకచెర్లో లేదంటే మరో ప్రాజెక్టు, మరో పేరు చెప్పి నదుల అనుసంధానం లాంటి ఎజెండాని పట్టాలెక్కించాలి అనే ప్రయత్నం. అంటే అందుబాటులో చాలా సులభంగా నీళ్లు అందించేందుకు ఉన్న మార్గాన్ని మాత్రం మనం వాడుకోవాలా. అలా వాడుకోవడానికి బదులు రాజకీయం చేసాం. తీరా చూస్తే రైతుల గొంతెండుతా ఉంది, భూమి తడారిపోయి కరువు కోరలో చిక్కి అల్లాడుతా ఉంటే 2.5 ఎకరాల భూమి
ఉన్న బడుగు రైతు ఇప్పుడు మిర్చి కళ్ళల్లో కూలీగా మిగిలిపోయాడు. ఇది కదా అసలు విషాద వాస్తవం. ఇది కదా రాయలసీమ పల్లె ముఖ చిత్రం. మరి ఈ విషయాన్ని ఎవరు రాస్తారు, ఎవరు చూస్తారు, ఎవరికి తెలుస్తుంది? ఎంతసేపు రాజకీయాలైనా ఇద్దరు ప్రత్యర్థులు తన్నుకుంటా ఉంటే మధ్యలో జనం నలిగిపోవాలా? ఏదో చెప్తారు కదా, ఆ బోతల కొట్లాటలో లేగదోడలు నలిగిపోయినాయని. అలా అయిపోవాల్సిందేనా రాష్ట్రం? ఇలాంటి పరిస్థితి మారాలంటే ఏది దారి, ఏది పరిష్కారం? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.